టీడీపీ జనసేన మధ్య సమన్వయం కుదరడం లేదు. 2 నెలలుగా సమన్వయ భేటీ జరగలేదు. ఇవాళ ఎట్టకేలకు టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో ఎవరికి వాళ్లు సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. పవన్ హామీలను పక్కన పడేసి కేవలం టీడీపీ హామీలనే చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామన్న పవన్ 3 నెలలు దాటినా ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థుల జాబితాను సంక్రాంతికి ఇస్తామని ప్రకటించలేదు. జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీల సమావేశాలు నిలిచిపోయాయి. ఇవాళ సమావేశంలో అయినా తేలుతుందో లేదో అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. టీడీపీ జనసేన మధ్య అసలు సమన్వయం ఉందా? ఎవరికి వారే పనిచేసుకుపోతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. చూస్తున్నాం, ఇవాల్టి విషయం కాదు ఇది. ఎప్పుడైతే పొత్తు అనౌన్స్ చేశారో కింద స్థాయి క్యాడర్ లో కానివ్వండి, నాయకుల మధ్య కానివ్వండి, ఈవెన్ టాప్ బాస్ల మధ్య కూడా ఎటువంటి సమన్వయం కనిపించట్లేదు. ఏం జరుగుతోంది? అసలు పొత్తు అనేది ఉందా? టికెట్ల విషయంలో గొడవ కూడా చూస్తున్నాం 2 పార్టీల మధ్య. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుదిరినటువంటి ఈ పొత్తు ఒప్పందం తర్వాత 2 పార్టీల మధ్య సమన్వయం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన నాయకులు కానీ కార్యకర్తలతో కూడా మాట్లాడకుండానే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత వరుసగా ఆ పార్టీ 2 పార్టీల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీలే సమన్వయం పడినటువంటి పరిస్థితి, సమావేశాలు కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం ఉంది. అయితే 2 నెలల తర్వాత ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం 2 సమావేశాలు మాత్రమే జరిగాయి. రాజమండ్రిలో జరిగిన తొలి సమావేశంలో లోకేష్, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తర్వాత విజయవాడ నోవెటల్లో ఒక సమావేశం జరిగింది. అప్పుడు లోకేష్ కూడా హాజరయ్యారు. తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం. ప్రధానంగా దీనికి కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన ఇచ్చినటువంటి ప్రతిపాదనలు వేటిని కూడా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలను కూడా గతంలో నవంబర్ 1వ తేదీనే పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రకటించారు, ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని ఒక 6 హామీలు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ నా దగ్గర ఒక 5 హామీలు ఉన్నాయి, వీటిని కలిపి ఈ రెండింటిని కలిపి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. కానీ గత 3 నెలల నుండి ఆ ప్రకటన జరగలేదు, ఆ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన జరగలేదు. 2 పార్టీల మధ్య మేనిఫెస్టో పైన ఏకాభిప్రాయం కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీ సెపరేట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి మా చంద్రబాబే ఇందులో హామీలు మేమే అమలు చేస్తామంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు సీట్ల పంచాయతీ కూడా తెగలేదు. సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు, ఏ స్థానాలు ఏంటనేది తెగలేనట్టు పరిస్థితి. పవన్ కళ్యాణ్ మరొక వైపు తన పార్టీ అభ్యర్థులు ప్రకటించుకుంటూ వెళ్తా ఉన్నారు. తెలుగుదేశం మరొక వైపు ఇన్ఛార్జీలని, టీడీపీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు సమన్వయ సమావేశంలో ఏం సాధిస్తారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 పార్టీల మధ్య ఒకటి మేనిఫెస్టోకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోని, ఉమ్మడి అభ్యర్థులను అయితే సంక్రాంతి నాటికి ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో నవంబర్ 1నే ప్రకటిస్తామన్నారు. సంక్రాంతి వెళ్లి దాదాపుగా 40 రోజులు అయిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పి 3 నెలలు అయినటువంటి పరిస్థితి. సో ఏకాభిప్రాయం అనేది కనీసం మేనిఫెస్టో రూపంలో కూడా రానటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గతంలో 5 హామీలు ప్రకటించారు, తనది షణ్ముఖ వ్యూహం, చతుర్ముఖ వ్యూహం అంటూ. సో ఈ హామీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు టీడీపీ వాటిని కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ హామీలను యాక్సెప్ట్ చేయించుకోవడానికి ఈ రోజు సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? సో హామీలకు సంబంధించి కనీసం మేనిఫెస్టో రూపకల్పనలోనూ సమన్వయం రాలేదు, అభ్యర్థులకు సంబంధించినటువంటి సమన్వయం రాలేదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇంకొక డెడ్ లైన్ చెప్తా ఉన్నారు, ఈ నెలాఖరికల్లా ఓ కొలిక్కి తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో మార్చిలో నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొలిక్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో 2 పార్టీలకి ఇప్పటికే అటు ఆ రాజమండ్రి రూరల్ సీటు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా ప్రకటించుకున్నారు. బుచ్చయ్య చౌదరి అలిగినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు తెనాలి సీటు కూడా నాదెండ్ల మనోహర్కి ఇచ్చినటువంటి ప్రకటించుకున్నారు జనసేన. ఈ నేపథ్యంలో ఆలపాటి రాజా కూడా అలకబూనారు. సో అంతర్గతంగా తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితులు అటు తెలుగుదేశం పార్టీలో వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో, ఇది కూడా ఓ కొలిక్కి వస్తుందా లేదా అన్నది జిల్లాల్లో 2 పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశాలు నిలిచిపోయి ప్రతి చోట కూడా కొట్లాట్లు జరుగుతున్న పరిస్థితి. లోకేష్ పర్యటనలో కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు కూడా రానివ్వకుండా కొట్టినటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగేటువంటి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలను ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ ప్రతిపాదన ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న అంశం అయితే చూడాల్సిన అవసరం ఉంది.